నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 10వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:35 ఈరోజు తిది త్రయోదశి సాయంత్రం 5:30 తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము తెల్లవారుజామున 3:09 వరకు తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:31 నుంచి 8:22 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:01 నుంచి 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఈరోజు తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. అయితే అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:01 నుంచి రాత్రి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మా తొందరగా పనులు పూర్తవ్వడము, మీరు ఏ పని చేపట్టినా అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేదా కొత్త కాలేజీల్లో చేరాలనుకున్నా, లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలనుకున్నా, క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాలన్నా, ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, విస్తరణ చేయడం కానీ, కొత్తగా వ్యాపారాల్లోకి రావడం కానీ, ఇలాంటి పనులు ఈరోజు చేసినట్టయితే కనుక భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెద్దగా అంటే అనారోగ్య సూచనలు లేవు. అలాగని మెరుగైన ఆరోగ్యం కూడా లేదు. ఈరోజు అలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుందనమాట. అయితే ఈ కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సానుకూలమైన మార్పులేవో జరగబోతున్నాయి. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే అవకాశాలు, స్థానచలనాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేసుకోండి. చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రజపం కానీ, హోమం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. అయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఏదైతే తలపెడతారో, ఏది చేయాలని అనుకుంటున్నారో, గతంలో చేసినవి ఈరోజు సాఫీగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఉత్తరోత్తర ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపారాల ప్రాజెక్టులకు ఇది మంచి సమయము. మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, లేదా అంటే వ్యాపారంలోకి రావాలన్నా అన్నిటికీ కూడా ఈరోజు చక్కని సమయము. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కానీ స్ట్రెస్‌ని తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, బంధుమిత్రుల రాకపోకలు, సంతోషకరమైన వాతావరణం ఈరోజు కనబడబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యగ్రహ సంబంధిత పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ మీ యథాశక్తి చేయించుకోండి. సూర్యుడికి సంబంధించిన ఆలయాలు కానీ, క్షేత్రాలను కానీ దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజును వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు పెట్టడం కానీ, దీనితో పాటు ఏదైనా మ కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ, ఇలాంటివేవైనా చేసినట్టయితే కనుక ఈరోజు చక్కని అవకాశము. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలైతే ఈరోజు కనపడటం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక
కుటుంబంలోనూ అన్యోన్యమైన వాతావరణం ఉంది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. చాలా చక్కని వాతావరణం ఈరోజు కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. నవగ్రహాలకు సరిపడా 9 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి.